ఇండియన్ హిస్టరీ మరాఠా సామ్రాజ్యం. ఇండియన్ హిస్టరీలో నుంచి మరాఠా సామ్రాజ్యం గురించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 1 to 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ని, ఇలాంటి వీడియోస్ని మీరు ఇట్లా వినటం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటే మీకు ఆటోమేటిక్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మీకు మెమరైజింగ్ అవుతాయి అనమాట. సో ఏది కరెక్ట్, దానికి స్టేట్మెంట్కి ఏది ఆన్సర్ కరెక్ట్ అనేది మీరు డైరెక్ట్ ఎగ్జామ్లో గెస్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అక్కడ బెనిఫిట్గా యూజ్ చేసుకోవచ్చు, అక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. సో అందుకే మీకు నచ్చితే మాత్రం నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సో స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. శివాజీ యుద్ధ విద్యలు పరిపాలన శిక్షణ ఇచ్చింది ఎవరు? శివాజీకి యుద్ధ విద్యల గురించి పరిపాలన శిక్షణ ఇచ్చింది కింద నలుగురు ఇచ్చిండు, 4 ఆప్షన్లోని. వాళ్ళల్లో ఎవరు అని అడిగారు. దాదాజీ కొండదేవ్, సమర్థ రామదాస్, మాలిక్ అంబర్, బాజీరావు. సో ఫస్ట్ వన్ దాదాజీ కొండదేవ్ అనే అతను శివాజీకి మొత్తం యుద్ధ ప్రామాణికలు మొత్తం నేర్పించాడు అనమాట. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత గుర్తించండి. ఇందులో 3-4 జతలు ఇచ్చాడు, వాటిలో ఏది కరెక్ట్ కాదనేది గుర్తించాలి. అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడి ఓడిన బిజాపూర్ సేనాని. అండ్ రాజాసింగ్ శివాజీతో పోరాడి ఓడిన ఔరంగజేబ్ అధికారి. షాయిస్తీ ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి. ముకరబ్ ఖాన్ షంబాజీ అంతం చేసిన ఔరంగజేబ్ సేనాని. సో దీంట్లో థర్డ్ వన్ అనేది కరెక్ట్ మ్యాచ్ కాదు, ఇక్కడ వేరే రిలేషన్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ అన్ని కరెక్ట్ కాబట్టి మీరు ఇవి గుర్తులు పెట్టుకోవాలన్నమాట. అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడి ఓడిన బిజాపూర్ సేనాని అనేది కరెక్టే. రాజాసింగ్ శివాజీతో పోరాడి ఓడిన ఔరంగజేబ్ అధికారి అని కరెక్టే. సో రాజాసింగ్ అని వచ్చినప్పుడు ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్ వచ్చినప్పుడు బిజాపూర్. నెక్స్ట్ ముకరబ్ ఖాన్ వచ్చినప్పుడు షంబాజీని అంతం చేసిన ఔరంగజేబ్. సో ఔరంగజేబులు ఇక్కడ ఇద్దరున్నారు. అలా మనం ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లోని ఏది ఎలిమినేట్ చేసిన తర్వాత రిమైనింగ్ అన్ని ట్రూ కాబట్టి వాటిని మనం ఇంకా ఇప్పుడు మెమరైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే సిలబస్ అనేది ఇంకా తగ్గుతుంటుంది, మనం చదవాల్సిన అవసరం ఉండదు అనమాట అన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్, మరాఠాలు గొరిల్లా యుద్ధ పద్ధతులను ఎవరి నుంచి నేర్చుకున్నారు? మరాఠాలు గొరిల్లా యుద్ధ పద్ధతులను ఎవరి నుంచి నేర్చుకున్నారు? అంటే గొరిల్లా యుద్ధ పద్ధతులు టాక్టిక్స్ అంటారు, అలాంటి వాటిని ఎవరు నేర్పించారు అనేది క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్లో కింద ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లోని ఫస్ట్ బహమని రాజ్య ప్రధానమంత్రి మహమ్మద్ గవాన్, గోల్కొండ అధికారులు అక్కన్న మాదన్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అహ్మద్ నగర్ ప్రధానమంత్రి మాలిక్ అంబర్, అక్బర్ ప్రధానమంత్రి తోడర్మాల్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అక్కన్న మాదన్ అనేది ఇక్కడ స్పెషల్కి ఇచ్చాడు, రిమైనింగ్ అనే సింగిల్ ఆప్షన్స్ అనమాట. సో ఇలాంటికి ఏంటంటే మనం డైరెక్ట్గా టిక్ చేస్తాం. సో అలాంటి టిక్ చేయకుండా ఇక్కడ ఏంటంటే మనకి గొరిల్లా యుద్ధం టాక్టిక్స్ అనేవి ఎక్కువ ఏ రీజియన్లోని ప్రివిలెంట్ అయినాయి, ఎక్కువ ఎక్కడ చూసారనేది చూసుకుంటే అహ్మదాబాద్ నగర్ అనేది ఏరియా, అక్కడ ప్రధానమంత్రులు కానీ వాళ్ళ యొక్క సైన్యం కానీ ఎక్కువ ఇలాంటి గొరిల్లా యుద్ధాల్లో ఎక్కువ పద్ధతులను ఉపయోగించి వాళ్ళు వార్స్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఆప్షన్ 3 అనేది రైట్ అనమాట. సో అహ్మద్ నగర్ ప్రధానమంత్రి మాలిక్ అంబర్ అనే అతను మరాఠాలకి గొరిల్లా యుద్ధం గురించి మొత్తం నేర్పించారు. ఫోర్త్ క్వశ్చన్, శివాజీ ఏ వంశానికి చెందినవారు? సో ఆ కాలంలో సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే వీళ్ళందరూ ఏంటంటే ఫేమస్ రూలింగ్ ఒక వంశం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఉన్న ఈ సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లే ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఒకరి కింద ఒకరు వార్ చేసుకుంటా డెవలప్ అయిన వాళ్ళు. అంటే ఒక మంత్రిగా కానీ ఒక అధికారిగా పనిచేసుకుంటా ఒక కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి దాంట్లోని శివాజీ ఏ వంశానికి సంబంధించిన వాడంటే భోన్స్లే వంశానికి సంబంధించిన వ్యక్తి శివాజీ. ఫిఫ్త్ క్వశ్చన్, 3వ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? మూడు పానిపట్టు యుద్ధాలు అయితే జరిగినాయని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో 3 పానిపట్టు యుద్ధాలలో ఏది ఏ డేట్ లో జరిగింది, ఏది ఎందుకు జరిగింది అనే రీజన్ కూడా తెలుసుకోవాలి. సో మీకు కంప్లీట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాబట్టి సో ఇక్కడ 3వ పానిపట్టు యుద్ధం అనేది సో 15, 16, 50 ఇక్కడ 3 అన్ని 15కి ఇచ్చాడు అండ్ ఒకటే సింగిల్ గా 1761 ఇచ్చారు. సో ఆప్షన్ ఇదే ఆన్సర్ అయినా కానీ బట్ ఏంటంటే బిఫోర్ కూడా మనకి పానిపట్టు యుద్ధాలు జరిగినాయి కాబట్టి ఒకటి ఫస్ట్ది 1526 లో జరిగింది, సెకండ్ది 1556 లో జరిగింది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 కూడా మనకి డేట్స్ ఒకటేదా రెండోదా అని కన్ఫ్యూజ్ కాకుండా సో ఫస్ట్ ఎర్లీగా వచ్చింది 26, తర్వాత సెకండ్ 56, ఫైనల్ 61. సిక్స్త్ క్వశ్చన్, పీష్వాలకు వంశపారపర్య హక్కులు ఇచ్చింది ఎవరు? పీష్వా అనే వాళ్ళు ఎవరు, అసలుకి వాళ్ళకి సంబంధించిన వంశపారపర్యమైన హక్కులు ఎలా వచ్చినాయి అనేది ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో పీష్వాలకి వంశపారపర్య హక్కులు ఇచ్చింది ఎవరంటే శివాజీనా, షంబాజీనా, సాహునా, రాజారామ. ఇవన్నీ మనం వెరిఫై చేసుకుంటూ పోతుంటే మాక్సిమం మనకి తెలిసిన వ్యక్తులే ఉంటారు ఇక్కడ, కానీ సాహు అనే వాళ్ళు డిఫరెంట్ ఉన్నారు. బట్ ఇదేంటంటే హిస్టరీ కొంచెం చదివితేనే డెప్త్కి వెళ్తేనే తెలుస్తుంది అనమాట మ్యాటర్. బట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయడం వల్ల, ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల ఏంటంటే పీష్వాలకు వంశపారపర్య హక్కులు ఎవరిచ్చారు అనేది మీకు డైరెక్ట్ గా సాహు అనేది తెలుస్తుంది. ఈ క్వశ్చన్ ఎక్కడైనా ఇంకా మిగతా రిమైనింగ్ ఆప్షన్స్ మార్చేసి సాహు అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు డైరెక్ట్ గా టిక్ చేయొచ్చు. సో మీకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. 7th క్వశ్చన్, మరాఠాల కాలంలో సిల్హాదార్ అనేది ఎవరు? సిల్హాదార్ అనేది ఏదో ఒక పని లేకపోతే ఏదన్నా ఒకటి థింగ్ అనమాట. దానికి విషయంలో ఇక్కడ మరాఠా కాలంలో దాని పేరు దానికి ఉపయోగం ఏందని అడిగాడు. ప్రభుత్వ శాశ్వత సైన్యం, తాత్కాలిక సైన్యం, ద్వార సంరక్షకులు, వ్యవసాయ పన్ను.
సో వీటిలో చూస్తే సైన్యాలు 2 ఇచ్చారు, సంరక్షకులు ఇది కూడా సైన్యంకి రిలేటెడ్, ఒకటి పన్ను ఇది వెరైటీ ఉంది అనుకుని అందరూ మనం డైరెక్ట్ గా టిక్ చేస్తాం, ఎందుకంటే మీ మూడు ఒక సింగిల్ కేటగిరీ, ఇది సపరేట్ ఉందని. ఇది ఎలిమినేషన్ పద్ధతిలో, బట్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్ తెలియకుండా మనం ఎలిమినేట్ చేస్తే మనం బోల్తా పడతాం. అందుకే ఆప్షన్ 2 తాత్కాలిక సైన్యం, టెంపరీ సైన్యాన్ని సిల్హందార్ అనేవారు. 8th క్వశ్చన్, శివాజీ జన్మస్థలం ఎక్కడ? శివాజీ జన్మస్థలం తెలిస్తే ఆన్సర్ డైరెక్ట్ చేయండి, లేకపోతే లీవ్ ఇట్. శివనేరు, శివదుర్గం, రాయగఢ్, పూణే. సో ఇక్కడ శివనేర్ అనే దాని దగ్గర శివాజీ జన్మస్థలం జరిగింది. 9th క్వశ్చన్, శివాజీకి సంబంధించిన క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చండి. సో పట్టాభిషేకం ఇప్పుడు జరిగింది, అఫ్జల్ ఖాన్ ను అంతం చేయడం, సూరత్ పై తొలి దాడి, పురందర సంధి, షాయిస్తీ ఖాన్ తో పోరాటం, ఇవన్నీ ఎలా జరిగినాయి అని చూస్తే, సో మనకి ఏంటి ఇక్కడ ఎట్లాంటి ఎలిమినేషన్ మనకి అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు అన్ని క్లియర్ గా ఆన్సర్ తెలిస్తేనే అటెంప్ట్ చేయాలి, లేకపోతే ఒక 2 తెలిసినా మిగతా వాటిని అబ్జర్వ్ చేసుకుంటా పోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పట్టాభిషేకం అనేది చూసినప్పుడు ఆప్షన్ ఏ, ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ లేదు, అంటే అన్ని స్టార్ట్ విత్ బి ఉన్నాయి. సో బితో స్టార్ట్ అయినాయి, బితో స్టార్ట్ అయినాయి 4 ఉంటే సి నెక్స్ట్ సి 2 ఉన్నాయి, ఈ డి డిఫరెంట్ 2 ఉన్నాయి. సో ఈ రెండింటికి కామన్ గా ఉన్నాయి కాబట్టి ఈ బదులు పెట్టేసి సెకండ్ చూసుకుంటే బి అఫ్జల్ ఖాన్ ను అంతం చేయడం స్టార్టింగ్ చేశాడు. నెక్స్ట్ ఈ షాయిస్తీ ఖాన్ తో పోరాటం. సో ఫస్ట్ ఏదైతే వార్లు జరిగినాయి, తర్వాత సి సూరత్ పై దాడి, అండ్ డి పురందర్ సంధి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ పట్టాభిషేకం అనేది ఫైనల్ గా జరిగింది. సో ఇది క్వశ్చన్. 9th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 2. సో మనకి ఏంటంటే ఇవి వార్స్ ఖాన్ నుంచి స్టార్ట్ అయ్యి రివర్స్కి వెళ్ళిపోయాడు అనమాట, అలా జరిగింది. చివరికి ఫైనల్ గా పట్టాభిషేకం అనేది శివాజీకి జరిగింది. 10th క్వశ్చన్, శివాజీ వంశం ఏ సుల్తాన్ల దగ్గర పనిచేస్తూ వెలుగులోకి వచ్చింది? అంటే ఒకరి కింద పనిచేస్తున్న సుల్తాన్ల దగ్గర నుంచి శివాజీ వంశం అనేది మళ్ళీ రూలింగ్ చేయడం కోసం అంత డెవలప్ అయింది. సో వాళ్ళు అలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చేసారు అనమాట. అది ఎవరి దగ్గర వాళ్ళు పనిచేసే వాళ్ళు, బహమనీ కింగ్డమ్ కి సంబంధించిన వాళ్ళ, బహమనీ సుల్తాన్సా, బీజపూర్ సుల్తాన్సా, అహ్మద్ నగర్ సుల్తాన్సా, బీదర్ సుల్తాన్సా అనేది ఇచ్చాడు. సో మనకి మాక్సిమం శివాజీకి రిలేటెడ్ గా ఎవరున్నారు అనేది మనకు కొంచెం ఐడియా ఉంటే మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. సో శివాజీ ఎక్కువ అహ్మద్ నగర్ ఏరియాకి సంబంధించిన వాడు కాబట్టి అక్కడ సుల్తాన్ల దగ్గర నుంచే ఇతను వంశం అనేది డెవలప్ అయింది. 11th క్వశ్చన్, మూడో పానిపట్టు యుద్ధ సమయంలో మరాఠా పీష్వా ఎవరు? మరాఠా పీష్వా అనేది ప్రధానమంత్రి అనే అర్థం మనకు తెలిసిందే. సో అక్కడ ప్రధానమంత్రిలో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అన్ని ప్రధానమంత్రులే. బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు అండ్ రెండో బాజీరావు, వీళ్ళందరూ కూడా సో పీష్వాలే ఒక ప్రధానమంత్రి మరాఠా కాలంలో. సో పీష్వా అంటే మేజర్ గా ప్రధానమంత్రి అంటాం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి మూడో పానిపట్టు యుద్ధం సమయంలోని మరాఠా పీష్వా ఎవరు? మూడో పానిపట్టు యుద్ధంకి ఆ టైంలో ఎవరున్నారు ఈ కింద ఇచ్చిన ఆప్షన్ లో చూస్తే, సో బాజీరావు అనే అతను ఆ టైంలో పీష్వాగా మరాఠాకి ఉన్నాడు. 12th క్వశ్చన్, బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్ సమాధిని శివాజీ ఎక్కడ నిర్మించాడు? బీజాపూర్ సేనాని యొక్క సమాధి అఫ్జల్ ఖాన్ ది ఎక్కడ శివాజీ నిర్మించాడు? రాయగఢ్, సింహగఢ్, పూణే, ప్రతాప్గఢ్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కి క్లారిటీ ఉండాలి, ఎందుకంటే అది యుద్ధం జరిగిన తర్వాత ఆయన ఇందుకు ప్రయారిటీ చేసి ఆయన సమాధిని ఒక దగ్గర నిర్మించారనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం ప్రతాప్గఢ్ అనే ఏరియాలో మాత్రం అతని సమాధిని అయితే ఈ శివాజీ నిర్మించారు. 13th, ఔరంగజేబు కుమారుడైన యువరాజు అక్బర్ కు ఆశ్రయం కల్పించిన మరాఠా రాజు ఎవరు? ఔరంగజేబు కుమారుడైన యువరాజు అక్బర్ ను ఏదైతే అక్బర్ కి ఆశ్రయం షెల్టర్ ఇచ్చారో ఆ మరాఠా రాజు ఎవరు? రాజారాం, శివాజీ, శంభాజీ, సాహు. సో మనకి ఇక్కడ ఎవరిచ్చారు అనేది చూస్తే శంభాజీ మరాఠా రాజు శివాజీ ఔరంగజేబు కుమారుడైన అక్బర్ కి షెల్టర్ ప్రొవైడ్ చేశారు ఏదో ఒక టైంలో. 14th క్వశ్చన్, శివాజీ తన రాజధానిని పూణే నుంచి ఎక్కడికి మార్చారు? శివాజీ తన రాజధానిని పూణే నుంచి ఎక్కడికి మార్చారు? సతారా, జింజీ, ప్రతాప్గఢ్, రాయగఢ్. సో మనకి పూణే నుంచి డైరెక్ట్ గా అతను రాయగఢ్ కి షిఫ్ట్ అయ్యాడు, అంటే ఇది ఎక్కువ యూసేజ్ ఉన్న వర్డ్ కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇవేంటంటే మనం చేంజ్ ఉండవు, పూణే నెక్స్ట్ రాయగఢ్, ఫస్ట్ది పూణే, సెకండ్ది రాయగఢ్. 15th, మరాఠా రాజ్య చివరి పీష్వా ఎవరు? పీష్వా రెండవ బాజీరావు, నారాయణరావు, మాధవరావు, మొదటి బాజీరావు. రెండవ మరాఠా రాజ్యంలో చివరి లాస్ట్ పీష్వా ప్రధానమంత్రి ఎవరంటే రెండవ బాజీరావు లాస్ట్ పీష్వాగా వర్క్ చేశాడు. 16th క్వశ్చన్, శివాజీని అంతం చేయడానికి వచ్చి విఫలమైన మొఘల్ సేనాని ఎవరు? శివాజీని చంపడం కోసం వచ్చి అతను చంపలేకపోయిన వ్యక్తి మొఘల్ సేనాని ఎవరు? రాజా జైసింగ్, షాయిస్తీ ఖాన్, అఫ్జల్ ఖాన్, మహబత్ ఖాన్. సో షాయిస్తీ ఖాన్ శివాజీని చంపడం కోసం వచ్చి చంపలేకపోయాడు. 17th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సో ఏ, బి, సి అట్లా వచ్చి ఆప్షన్ ఇచ్చాడు. పీష్వా అంటే ఎవరు? అమత్య అంటే ఎవరు? నెక్స్ట్ సేనాపతి దేనికి రిలేటెడ్? విదేశాంగ మంత్రి ఎవరు? పీష్వా అంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి పిఎం. అమత్య అంటే ఆర్థిక ఫినాన్స్ మినిస్టర్.
నెక్స్ట్ సేనాపతి విదేశాంగ మంత్రి. సో సరైన్ బాత్ అంటే ఇక్కడ సైన్యాధికారి, సుమంత్ అంటే విదేశాంగ మంత్రి. సో ఈ మనకి ఇక్కడ ఆర్థిక మంత్రి ఎవరు, అమాత్య అంటారు, పీషా అంటే ప్రధాన మంత్రి. సో ఆప్షన్ 1 కరెక్ట్. 18th క్వశ్చన్, శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఏది? శివాజీ పక్క రాజ్యాల నుంచి పన్ను వసూలు చేశాడంట, ఆ పన్ను ఏది? చౌతు, సర్దేశ్ముఖ్, యుద్ధ పన్ను, భూమి శిస్తు. సో వీటిలో ఏది పన్ను రూపంలో ఉన్నదని చూసుకోవాలి. సో మనకి ఎక్కువ ఏంటంటే చౌత్ అనేది ఒక పన్ను శిష్ట విధానం కాబట్టి చౌత్ అనేదాన్ని పక్క రాజ్య ప్రజల నుంచి శివాజీ అయితే వసూలు చేసినట్టు ఇక్కడ మనకు ఉంది. 19th క్వశ్చన్, అష్ట ప్రధానులపై పర్యవేక్షక అధికారులతో 9వ మంత్రి ప్రతినిధిని నియమించింది ఎవరు? అష్ట ప్రధానులపైన పర్యవేక్షణ అధికారులతో 9వ మంత్రి ప్రతినిధిని నియమించింది ఎవరు? శివాజీనా, శంభాజియా, రాజారామ, సాహువా? సో రాజారాం అనే అతను ఇక్కడ అష్ట ప్రధానులపై పర్యవేక్షక ఒక అధికారిని నియమించాడు. 20th క్వశ్చన్, క్రింది వారిని జతపరచండి. కోత్వాల్, కారుకున్, పాటేల్, తరఫ్దార్. సో వీళ్ళకి రిలేటెడ్ గా మనం ఇక్కడ ఎవరికి ఏది సూటబుల్, ఎవరు ఏమని పిలుస్తారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. 20th క్వశ్చన్, సో కోత్వాల్ అంటే పట్టణాధికారి, అండ్ నెక్స్ట్ కారుఖాన్ అంటే రాష్ట్ర గవర్నర్, పటేల్ అంటే సో గ్రామాల్లో ఉండే అతను గ్రామాధికారి, అండ్ తరఫ్దార్ అంటే జిల్లాధికారి. సో ఆప్షన్ 3 అనేది మనకి తెలిసింది. తరఫ్దార్ అంటే జిల్లాధికారి, సో కోత్వాల్ అంటే పట్టణాధికారి, కార్కున్ అంటే రాష్ట్ర గవర్నర్, పాటిల్ అంటే గ్రామాధికారి. 21 క్వశ్చన్, శివాజీ ఎంత శాతం భూమి శిస్తు వసూలు చేశారు? 21 శివాజీ ఎంత శాతం భూమి శిస్తును వసూలు చేశారు? సో 21 శివాజీ ఎంత శాతం పన్ను వసూలు చేశాడు? 33%, 50%, 40%, 25%. శివాజీ వచ్చేసి 40% అయితే పన్ను రూపంలో వసూలు చేశాడు. 22nd క్వశ్చన్, శివాజీ ఏ రాజపుత్ర వంశానికి చెందిన వాడని ప్రకటించుకున్నాడు? శివాజీ ఏ రాజపుత్ర వంశానికి చెందిన వాడని ప్రకటించుకున్నాడు? రాథోర్ వంశం, కచ్చవా వంశం, సిసోడియా వంశం, బట్టి వంశం. సో సిసోడియా వంశానికి చెందిన వాడు శివాజీ అని చెప్పాడు. అక్కడ భోంస్లే అనేది వేరు, అది వంశం ఇక్కడ రాజా పుత్ర వంశానికి, సో సిసోడియా వంశానికి సంబంధించిందని అక్కడ భోంస్లే అని ఉంది, అక్కడ అది వేరు ఇది వేరు అనమాట క్వశ్చన్. 23rd, కింది వారిని జతపరచండి. మజుందార్, ఫడ్నవీస్, జమీందార్, చిట్నీస్. మజుందార్, ఫడ్నీస్, జమీందార్, చిట్నీస్. సో వీళ్ళని మనం జతపరిస్తే మజుందార్ అంటే ఏంటి? సో మజుందార్ అనేది మనకి అకౌంట్స్ సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఫడ్నవీస్ అంటే ఆడిటర్, అండ్ జమీందార్ అంటే కోశాధికారి, అండ్ చిట్నీస్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాల ఇచ్చే అధికారి. సో అది 23. 24 క్వశ్చన్, సిద్ధులతో పోరాటానికి శివాజీ నౌక స్థావరాన్ని ఎక్కడగా ఏర్పాటు చేశారు? సిద్ధులతో పోరాటానికి శివాజీ నౌక స్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జింజి, కొలబా, కొంకన్, రాయగఢ్. సో కొలబాలోని సిద్ధిల పైన, సో సింధియా అంటారు ఇంగ్లీష్లో అయితే, సిద్ధిల పైన శివాజీ ఒక నౌకను ఏర్పాటు చేశారు. వాళ్ళ మీద ఏంటంటే వారికి వెళ్ళడం కోసం, వాళ్ళ మీద ఫైట్ చేయడం కోసం. అది కొలబా అనే ప్లేస్ లోని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 25th క్వశ్చన్, సింధిల్ అనే పిలిచే హబీషాలు ఏ దేశానికి చెందినవారు? సింధిల్ అనే పిలిచే హవీలు ఏ దేశానికి చెందినవారు? నైజీరియా, మొరాకో, ఎరిత్రియా, ఇథియోపియా. సో సింధిల్ అనే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే ఇథియోపియా దేశానికి సంబంధించిన వాళ్ళు. హబీషాలు అంటే మనము ఇది అరబ్ కంట్రీస్, అరబ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇట్లా పిలుస్తారు అన్నమాట. 26 శివాజీ పాలక మండలి ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? శివాజీ పాలక మండలి ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? పరిషత్, మంత్రి పరిషత్, అష్టప్రధాన్, రాజా పరిషత్. సో అష్టప్రధాన్ అనే పేరుతో శివాజీ పాలక మండలి ఎక్కువ పెరిగింది. సో అష్ట అంటే 8, కానీ ఇంకొక 9వ వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు వీళ్ళు టు వెరిఫై ది రిమైనింగ్ ఆల్ 8 మెంబర్స్. 27 సో శివాజీ పురందర్ సంధి చేసుకున్న సంవత్సరం ఏంది? పురందర్ సంధి దేనికి చేసుకున్నాడో తెలుసుకోండి. సో శివాజీ పురందర్ సంధి చేసుకున్నది ఏ ఇయర్ అనేది ఇక్కడ క్వశ్చన్. 27 క్వశ్చన్. సో 1650, 1645, 1660, 1665. 1665లో పురందర్ సంధి అయితే జరిగింది. ఆ సంధి ఎందుకు జరిగిందో మీకు తెలిసి కామెంట్ చేయండి. 28 స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడిగా అయ్యాడు? స్వతంత్రగా ఇండిపెండెంట్ గా రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడు అయ్యాడు? రాయగఢ్, ఔరంగాబాద్, పూణే, నాగపూర్. సో రాయగఢ్ దగ్గర ఆయన స్వతంత్ర రాజుగా అందరికీ తెలియజేశాడు. 29 క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. అంటే విచ్ ఇస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది శివాజీ. శివాజీ మీద మరాఠా భక్తి ఉద్యమకారుల ప్రభావం ఉంది. శివాజీ మీద మరాఠా భక్తి ఉద్యమకారుల ప్రభావం అయితే ఉందా? శివాజీ సూరత్ ను ఒకసారి దోచుకున్నారు. శివాజీ తర్వాత సంభాజీ మరాఠా రాజు అయ్యాడు.
శివాజీ ఛత్రపతి బిరుదు పొందిన మరాఠా పాలకుడు. సో శివాజీ ఛత్రపతి బిరుదు పొందిన మొదటి మరాఠా రాజు. సో ఇది రైటే. శివాజీ తర్వాత సంభాజీ మరాఠా రాజు అయ్యాడు, ఇది రైటే. అండ్ శివాజీ మీద మరాఠా భక్తి ఉద్యమకారుల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ సెకండ్ వన్ ఇదైతే కరెక్ట్ కాదు, సూరత్ను ఒక్కసారి దోచుకున్నారు అనేది కాదు. సో ఎన్నిసార్లు దోచుకున్నారో మనకి తెలియదు, అది కామెంట్ చేయండి ఎవరికైనా తెలుసా. 30th క్వశ్చన్, సయ్యద్ సోదరులతో ఢిల్లీ ఒప్పందం చేసుకున్న మరాఠా పీష్వా ఎవరు? సయ్యద్ సోదరులతో ఢిల్లీ ఒప్పందం చేసుకున్న మరాఠా పీష్వా ఎవరు? మొదటి బాజీరావు, రెండో బాజీరావు, బాలాజీ విశ్వనాథ్. సో బాలాజీ విశ్వనాథ్ అనే పీష్వా సయ్యద్ సోదరులతో అయితే ఢిల్లీ ఒప్పందం ద్వారా ఒక సంధి చేసుకున్నారు. 31 అటక్ నుంచి కటక్ అనే విజయవంతమైన నానుడికి కింది వారిలో దేనితో దగ్గర సంబంధం ఉంది? సో అటక్ నుంచి కటక్ అనే దాన్ని విజయవంతం చేయడంలో ఎవరికి సంబంధం ఉందండి? మొఘల్సా, మరాఠా, సింధియా, రాజ్పుత్ అనేది అడిగాడు. సో మరాఠా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ మరాఠాకి సంబంధించిన వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం. 32 క్రింది వాటిలో మూడో మరాఠా యుద్ధానికి సంబంధించిన సరికానిది ఏది? సో క్రింది వాటిలో మూడో మరాఠా యుద్ధానికి సంబంధించింది విచ్ ఇస్ నాట్ ట్రూ. సో ఫస్ట్ వన్, యుద్ధ సమయంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు. సో యుద్ధ సమయంలో ఏది మూడవ మరాఠా యుద్ధ సమయంలో పీష్వా అనేవాళ్ళు మూడవ యుద్ధ సమయంలోనే మరాఠా పీష్వా మొదటి బాజీరావుగా ఉండేవాడని ఫస్ట్ ఇచ్చాడు స్టేట్మెంట్. సెకండ్, ఈ యుద్ధం అహ్మద్ షా అబ్దాలీతో జరిగింది. అండ్ థర్డ్, మరాఠా వీరుడు సదాశివరావు మరణించాడు. అండ్ ఫోర్త్, యుద్ధంలో గరిల్లా తంత్రాన్ని పాటించలేదు. సో ఈ ఎన్ని స్టేట్మెంట్ లోని విచ్ ఇస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది మూడో మరాఠా యుద్ధం. సో దానిలో సెకండ్ అబ్దాలి. సో అబ్దాలీతో అహ్మద్ షా యుద్ధం అనేది జరగలేదు. 33 క్రింది వాటిలో ఏ యుద్ధాన్ని పిండారి యుద్ధం అంటారు? సో పిండారి యుద్ధం అనేది ఒక ఫేమస్ యుద్ధం అన్నమాట. సో దాన్ని ఏ యుద్ధంతో పోలుస్తారు అన్నమాట? పిండారి యుద్ధాన్ని ఇంకో పేరు ఏంటంటే మొదటి ఆంగ్లో యుద్ధం మరాఠా యుద్ధం, రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం, మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం, నాలుగో ఆంగ్ల మరాఠా యుద్ధం. సో ఇట్లా ఆంగ్ల మరాఠా యుద్ధాలు ఉన్నాయి, వేరే ఆంగ్ల మద్రాస్ అవి కూడా యుద్ధాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవి మనం పిండారి అనేది వాడొచ్చినప్పుడు మరాఠాకి సంబంధించింది చూసుకోవాలి. సో దీంట్లో మనకి ఆప్షన్ 3 మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధాన్ని పిండారి యుద్ధంగా పిలుస్తారన్నమాట. 34 బాలాజీ బాజీరావు అనంతరం మరాఠా పీష్వా ఎవరు? బాలాజీ బాజీరావు అనే పీష్వా తర్వాత నెక్స్ట్ మరాఠా పీష్వాగా ఎవరు పనిచేశారు? బాలాజీ విశ్వనాథ్, మొదటి మాధవరావు, నారాయణరావు, రెండో బాజీరావు. సో మొదటి మాధవరావు అనే ఆయన నెక్స్ట్ బాజీరావు తర్వాత వర్క్ చేసిన పీష్వా మరాఠా పీష్వా. 35 మూడో ఆంగ్ల మరాఠా యుద్ధ సమయంలోని బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? మూడో ఆంగ్ల మరాఠా యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్, లార్డ్ వెస్లీ, లార్డ్ హేస్టింగ్, కారన్ వాలిస్. సో వారెన్ హేస్టింగ్ ఉంది, లార్డ్ హేస్టింగ్ ఉంది. సో మనకి తెలిసింది వారెన్ హేస్టింగ్ అనే జనరల్ గా వర్క్ చేశాడు ఆ టైంలో మూడో మరాఠా యుద్ధం అప్పుడు. 36 క్రింది పీష్వాలలో రెండో శివాజీ అని ఎవరిని పిలుస్తారు? పీష్వా ప్రధానమంత్రిని కూడా శివాజీగా పిలిచారంట. అతని పేరేంటి? మొదటి బాజీరావు, రెండో బాజీరావు, బాలాజీ బాజీరావు, మొదటి మాధవరావు. సో మొదటి బాజీరావుని సో రెండవ శివాజీగా పోల్చారనమాట. అంటే సిమిలారిటీని అక్కడ కంపారిజన్ చేశారు. 37 సంగమేశ్వర యుద్ధంలోని మరణించిన మరాఠా పాలకుడు ఎవరు? సంగమేశ్వర యుద్ధంలోని మరణించిన మరాఠా పాలకుడు ఎవరు? శివాజీ, శంభాజీ, రాజారాం, సాహు. సో శంభాజీ మరాఠా పాలకుడు అయితే సంగమేశ్వర యుద్ధంలో చనిపోయాడు. 38 మూడో మరాఠా యుద్ధం ఫలితం ఏంటి? సో వాట్ రిజల్ట్? సో మూడో మరాఠా యుద్ధం ఫైనల్ గా ఏమి జరిగింది అనేది మహారాష్ట్ర కూటమి ఓటమి చెందడం, మొఘల్ బలహీనం ఏదైతే మొఘల్ చక్రవర్తులు ఉందో మొఘల్ సామ్రాజ్యం ఉందో అది బలహీనత బహిర్గతం అవడం, సో ఆంగ్లేయుల పైన విజృంభణ దారి తీయడం పైవన్నీ. సో మనకి ఇవన్నీ క్లాటివల్ గా ఒకదాని తర్వాత ఒకటి జరుపుకుంటూ వచ్చినాయి కాబట్టి సో ఆప్షన్ 4 అనేది రైట్, అన్ని రైటే జరిగింది. 39 శివాజీకి పట్టాభిషేకం జరిపిన పండితుడు ఎవరు? శివాజీకి పట్టాభిషేకం జరిపిన పండితుడు ఎవరు? విశ్వేశ్వర భట్, త్రయంబక్, బాలాజీ విశ్వనాథ్, తానాజీ. సో శివాజీకి పట్టాభిషేకం చేసిన పండితుడు విశ్వేశ్వర భట్ అనే అతనికి మనకి సంబంధించిన విషయం హెల్ప్ చేశాడు. 40th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, సంభాజీ అనంతరం మరాఠా పాలకుడు ఎవరు? సంభాజీ తర్వాత మరాఠా పాలకుడిగా ఎవరు పనిచేశారంటే మొదటి బాజీరావు, సాహు, రాజారాం, తారాబాయ్. సో మనకి రాజారాం అనే అతను సంభాజీ తర్వాత మరాఠా పాలకుడిగా వర్క్ చేశాడు. ఇది కంప్లీట్ గా మరాఠా గురించి. సో 1 to 40 క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇన్ కేసు ఎవరికన్నా ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ అయినా కామెంట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ దాని డేటా కామెంట్ చేయండి. ఇన్ కేసు మీకు కంప్లీట్ ఆన్సర్ తెలిసి మాత్రం అక్కడ ఎక్స్ప్లెనేషన్ లో కామెంట్ పెట్టండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో.
ప్లీజ్ షేర్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.